తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. This is Avinash Jangama. You're watching Prime News on Foresights TV. Bulletin lo munduga headlines. రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ పథకం విద్యార్థులకు ఎంతో ఉపయోగం. మెడికల్ మాఫియాపై ధ్వజం, ఏబీవీపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం. బాలికల టాయిలెట్స్ లో మొబైల్, వరుస ఘటనలతో ఆందోళనలు. వ్యవసాయంలో సాంకేతికత ఆర్థికంగా బలోపేతానికి చేయూత. డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చాలా మంచి ఉద్దేశంతో ఈ భోజన పథకం ప్రారంభించారన్నారు. మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. పిల్లలు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 14-19లో రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్నప్పటికీ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులకు పస్తులతో ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు ఈనాటి బాలులే రేపటి పౌరులు, వాళ్ళు బాగుండాలి, అన్ని విధాలుగా బాగుండాలని మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలోనే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు. మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు. నా బడుగు బడిగిన వర్గాలు అన్నారు. నా బడుగు బడిగిన వర్గాల బిడ్డలు స్కూళ్ళలో కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా ఇష్టం లేక సుమారుగా 1.5 లక్ష మంది పస్తులతో 5 సంవత్సరాల్లో చదువుకున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు కూర్చొని చర్చించి మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ గారి పేరు మీద మనం భోజనం పిల్లలందరికీ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకొని సుమారుగా ఈ 3 నెలలకే 27 కోట్ల నిధులు అవుతాయి. అది కూడా ఈ కష్టకాలంలో ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పులే కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులే కనిపిస్తున్నాయి. అయినా పిల్లలు విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 నెలలకే 27 కోట్లు, మరి సంవత్సరానికి సుమారుగా 96 కోట్ల నిధులతో ఈ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము పొద్దున్నే ఉదయం 7 గంటలకు వచ్చి భోజనం చేసుకొచ్చి సాయంకాలం 5 గంటల వరకు మళ్ళీ ఇంటికి పోయే వరకు మాకు భోజనం ఇబ్బంది పడతాం. చాలా సంతోషంగా ఉంది. పిల్లలు విద్యార్థులు ఉత్సాహంగా థ్యాంక్ యూ లోకేష్ సార్ అని కూడా వాళ్ళు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న బడి భోజన పథకం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. మేము కూడా ఏపీ ఫార్మేషన్ లో మాకు విషయం తెలిసింది, తెలిసి వెళ్ళి వచ్చాం. కానీ ఎగ్జామ్ మేము కూడా ఏపీ ఫార్మేషన్ లో మాకు విషయం తెలిసింది, తెలిసి వెళ్ళి వచ్చాం. కానీ ఎగ్జామ్
నటుడు అల్లు అర్జున్ శనివారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్ బెయిల్ పూచీకత్తు పత్రాలు న్యాయమూర్తికి అందజేశారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ను నిన్న మంజూరు చేసిన విషయం తెలిసిందే. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ప్రతి ఆదివారం 2 నెలల పాటు చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి పూచీకత్తు పత్రాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అభివృద్ధి మీద ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. లోటు బడ్జెట్లో ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఆయన అన్నారు. ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇళ్లకి దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే 30 లక్షల మంది యాప్ ద్వారా సర్వే చేశామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టుకున్నాం. ఈ మధ్యనే 1 సంవత్సరం పూర్తయింది. 2వ సంవత్సరంలో నిన్న మొన్ననే కాలు పెట్టాం. 2వ సంవత్సరం వచ్చింది లగాయతు అభివృద్ధి మీద, సంక్షేమాలు ఇచ్చిన హామీల మీద చిత్తశుద్ధితో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలని దృఢ సంకల్పంతో, పట్టుదలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇల్లు కావాలని అప్లై చేశారు. ఈ 80 లక్షల మందిలో ఇప్పటికే 60 లక్షల మందికి యాప్ ద్వారా, 64-65 లక్షల మందిని యాప్ ద్వారా వారి స్థితిగతుల్ని మనం అప్లోడ్ చేసుకున్నాం. మిగిలిన వాటిని కూడా రాబోయే 4-5 రోజుల్లో పూర్తి చేసుకొని వడిగా ఇందిరమ్మ ఇళ్ళు ఏవైతే ఈ ప్రభుత్వం మొదట విడత 4.5 లక్షలు ఇచ్చే కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు తగ్గకుండా ఇస్తూ, అంతకుముందు ఫౌండేషన్ లెవెల్లో, కిటికీల లెవెల్లో స్లాబులు వేసి ఏక ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ సంక్రాంతి లోపే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వాటిని ఇస్తూ, వాటితో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా మిగిలిన డబ్బులు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి ఇచ్చి దాన్ని కూడా కట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఏది ఏమైనా సాంకేతికత సాయంతో వ్యవసాయంలో ముందడుగు వేసి రైతులకు అండగా నిలబడటమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాగులో సాంకేతికత మెలకువలు నేర్పి వ్యవసాయంలో రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డ్రోన్లు ఉపయోగించి రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయానికి 43,403.33 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు భూసార పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సూక్ష్మ పోషకాలు, జింకు లేదా హార్వెస్టర్స్, ప్లాంటర్స్, ఎన్ని రకరకాల యంత్ర సామాగ్రి అందించేవారు. ఇవన్నీ కూడా రైతులకి వెసులుబాటు అవ్వాలని. ఈ డ్రోన్లు మనం ఎంత చక్కగా ఉపయోగించి అన్ని విషయాల్లో వాడుకోగలిగితే మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది. వ్యవసాయం లాభసాటి కావాలి. ఎలా అవుతుంది? మనకి గిట్టుబాటు ధర రావాలి, లాభసాటి కావాలి అంటే తక్కువ ఖర్చు అయ్యేలా చూసుకోవాలి. తక్కువ ఉత్తమ యాజమాన్య పద్ధతులు, దిగుబడులు పెంచుకోవాలి, గిట్టుబాటు ధర రావాలి. సీడ్ దగ్గర నుంచి సేల్ వరకు కూడా ఏ రకంగా మనం ఏ పద్ధతుల్లో వెళ్ళాలనేది ఆలోచనతో వెళ్ళాలి.
దీనికి రకరకాల మార్గాలు ఉన్నాయి. మరి ఇంటర్ క్రాపింగ్ చేస్తున్నాం, కొబ్బరి తోటలు ఇలాంటివి ఉంటే ఇంటర్ క్రాపింగ్ కూడా అంతర పంటలో వేసుకోమని ప్రమోట్ చేస్తున్నారు. కానీ అనుకున్నంతగా ఫలితాలు రావట్లేదు. ఏదో కొద్దిమంది దాని మీద దృష్టి ఉన్నవారు, ఎవరైతే వ్యవసాయాన్ని వృత్తిగా భావించి ఒక పరిశ్రమగా భావించి చేస్తా ఉన్నారో వాళ్ళు గెయిన్ అవుతా ఉన్నారు. లేదు, ఈ ఇబ్బందులతోటి ఈ కౌలు రైతులుగా వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, పెట్టుబడులు చాలక వారు దాంట్లో గెటైన్ అవ్వలేక ఏదో కాలక్షేపం చేయకుండా చేసినట్టుగా వెళ్ళటం, దీనివల్ల అనుకున్న రీతిలో మనకి ఫలితాలు సాధించలేకపోతున్నాం. దీని మీద కూడా కలెక్టివ్ గా అవసరమైతే కలెక్టివ్ గా కొంతమంది రైతులు కలిసి వాళ్ళకి ఉన్న ఏ రకంగా పంటలు వెళ్ళాలి, ఏ రకంగా మనం దీంట్లో ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అనేది మరి టెక్నాలజీ ఉపయోగించుకోవడం, తక్కువ యజమాన్య ఖర్చుతో కూడిన కార్యక్రమాలు తీసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే కొంత ప్రోగ్రెస్ ఉంటుంది. దానికి ఉన్న అనేక మార్గాలు ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇందాక వస్తా చూసాం, డ్రోన్ చూసాం, అక్కడ ప్రకృతి సేద్యం గురించి కూడా చూసాం, అంటే ఆర్గానిక్ ఫార్మింగ్. దానివల్ల చాలా ఉన్నాయి. అక్కడ చూసినటువంటి కాయగూరలు కానీ లేదా అవన్నీ చూస్తూ ఉంటే చక్కగా తాజాగా ఇంకా నిలవ ఉండేలాగా సేంద్రియ ఎరువుల వల్ల అవి ఛాతీ గర్భసంచితో పాటు శరీరంలోని ఇతర అవయవాల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి నివారణకు చర్యలు చేపట్టేందుకు చైతన్యపరచడానికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. లాల్ బజార్లో హోలీ ఫ్యామిలీ హై స్కూల్లో యునైటెడ్ వే గ్రేస్ అనే సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫెర్నాండెజ్ ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఉచితంగా నిపుణులైన డాక్టర్లు సంబంధిత పరికరాల ద్వారా పరిశీలించి పరీక్షలు జరిపి వారికి ఆరోగ్య వివరాలు అందించారు. ఛాతీ గర్భసంచి ఇతర అవయవాల్లో వచ్చే క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించాలి. పొన్నూరు న్యాయవాది భేతాల ప్రకాష్పై పొన్నూరు టౌన్ ఎస్ఐ 3rd డిగ్రీ ప్రయోగించారు. అందుకు న్యాయవాదుల బార్ అసోసియేషన్ హైకోర్టు ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో అన్ని బార్ అసోసియేషన్లు కోర్ట్ బాయ్ కార్డ్ పరంపర కొనసాగుతుందని న్యాయవాదులు తెలిపారు. న్యాయవాదుల మీద 3rd డిగ్రీ ప్రయోగిస్తే మరి సామాన్య ప్రజల మీద పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. పొన్నూరులో జరిగిన లాయర్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అప్పటికి కనీసం ఎఫ్ఐఆర్ పిటిషన్ కూడా ఇవ్వలేదు. మరి ఎస్ఐ గారు హుటాహుటి చేసేసి మరి ఏమనుకున్నాడో ఏంటో ఒక లాయర్ని లాగి పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడానికి అతనికి ఎవరిచ్చారు అధికారం, ఎవరిచ్చారు అని నేను అడుగుతున్నా. సామాన్య మానవులు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఓటేస్తున్నారు. అంటే మీరు ఏదైనా సినిమా అనుకుంటున్నారా అని అడుగుతున్నా నేను. This is not the picture. You will see the picture in future. Already the complaint is filed against that SI and all the police staff. The police staff has to be careful in Ponnur and other places also. కండెమ్ చేస్తున్నాము. జడ్జిలకి 6+6 12+12 గన్మెన్స్ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో ఉన్న 5,000 మంది లాయర్లు ప్రాక్టీస్ యాక్టివ్లో ఉన్నారు. ఎవరైతే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గన్మెన్ ప్రొవైడ్ చేయాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో. రేపే రిక్రూట్మెంట్ ఇచ్చారు 6,000 మంది గన్మెన్లే. ప్రతి లాయర్ కూడా ఒక గన్మెన్ ప్రొవైడ్ చేయాలని డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. లాయర్ల మీద చేతులు వేస్తే ఇవాళ నుంచి ఖబర్దార్ పోలీస్ వ్యవస్థకు మేము ధర్మాత్మకమైన చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద సుమోటోగా డీజీపీ అపీరెన్స్ ఆర్డర్ చేయాలని చెప్పి హైకోర్టు రిజిస్టర్ కూడా ప్రోటోకాల్ సెక్యూరిటీ చూసే వింగ్కి సిఐడికి ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఏ లాయర్ మీద చేసినా కూడా మర్యాద దక్కదు, గౌరవం ఇచ్చిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థనే పోలీస్ స్టేషన్ లో లాకప్డేతలు చేస్తే లాయర్లు ప్రశ్నించలేరనుకుంటే మాత్రం దుర్మార్గ చర్య. అర్జెంట్ గా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇద్దరు కూడా 24 hours లో సస్పెండ్ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష పోలీస్ స్టేషన్ జరిగింది. మళ్ళీ ఒకసారి అల్లూరు సీతారామరాజు లాగా వచ్చి పోలీస్ స్టేషన్ కు వచ్చాయి లాయర్స్ గన్లెస్
చేయకపోతే డీజీపీ రాజీనామా చేయాలని చెప్పి మేము అందరం కూడా ఇమీడియట్ గా సుమోటోకి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. లాయర్స్ మద్దతు కోరుతున్న అన్ని బార్ అసోసియేషన్ కూడా తీసుకొని అన్ని కోర్ట్స్ కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి వస్తుంది. 24 hours ఆ స్టేషన్ లో ఉన్న ఆఫీసర్ సస్పెండ్ చేయకపోతే దానికి తగిన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ విధంగా కూడా లాయర్ కుటుంబానికి సానుభూతిని మేము ప్రకటిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న ఈ పథకం అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదందరూ కూడా ఇంటి నుంచి బాక్సులో తీసుకొస్తారు ఉదయం, లేకపోతే బయట ఎలా తింటారు. ఇక్కడ అందరూ బయట తినేదా లేకపోతే బాక్స్ తీసుకొస్తారా? ఇప్పుడు మధ్యాహ్న భోజనం నుంచి మీకేమొస్తుంది? ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఏంటి? ఇప్పుడు వేడిగా వంట పెట్టి వేడి భోజనం వస్తుందా లేదా అండి? ఎందుకు? బేసికలీ ఇప్పుడు మేము కూడా కాలేజ్లో స్కూల్లో చదివిన వాళ్ళమే, మేము కూడా బాక్స్లో తీసుకెళ్లే వాళ్ళమే. తీసుకొస్తే అలాగే వేడిగా ఉంటుందా లేకపోతే చల్లారి ఉంటుందా అండి మధ్యాహ్నం పాటికి? ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, దాంతో పాటు న్యూట్రిషనల్ వాల్యూ ఎంత ఉంటుంది, పౌష్టికాంశం ఉంటుందా? ఏలూరు జిల్లా కామవరపుకోట చింతలపూడి న్యాయస్థానాల పరిధిలో ఏర్పాటు చేసిన పారా లీగల్ వాలంటీర్లుగా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్కు చెందిన 3 ఎంపిక కావటం గర్వంగా ఉందని ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ వీరమల్ల మధుసూదన్ రావు పేర్కొన్నారు. పారా లీగల్ వాలంటీర్లుగా కామవరపుకోట మండలంలో ప్రజలకు న్యాయస్థానములకు మధ్య వారధిగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రజలకు న్యాయస్థానముల యొక్క ఆవశ్యకత, చట్టాల యొక్క పరిధి, ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే సదుపాయాలు, పథకాలపై అవగాహన, మహిళలకు, చిన్నారులకు భద్రత, ఆసుపత్రి, పాఠశాల, హాస్టల్లో ఉండవలసిన సదుపాయాల గురించి అవగాహన మరియు న్యాయపరమైన సలహాలు అందజేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తామని మధు పేర్కొన్నారు. కామవరపుకోట మండలంతో పాటు చింతలపూడి, లింగపాలెం, టి నర్సాపురం మండలాల పారా లీగల్ వాలంటీర్లతో సమన్వయంగా ముందుకు సాగుతామని మధు తెలిపారు. అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా ఆదుకుంటుందో తెలీదు. అదృష్టవంతుడిని చెడిపేవాడు లేడు, అదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడు అని ఒక సామెత. ఇక్కడ చూడండి, ఓ వ్యక్తి 2 బస్సుల మధ్య ఇరుక్కుపోయి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. తమిళనాడు పట్టుకొట్టాయిలో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో 2 బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు. అదృష్టవశాత్తు అతనికి ఒంటిపై ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. లక్కంటే ఇదేగా. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అమలు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. టీడీపీ టీం లోకేష్, యువసేన పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బుడుపూటి సురేష్ మాట్లాడుతూ మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఏ ప్రభుత్వాలు అమలు చేయలేదని ఇలాంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసిందని ఆయన అన్నారు. జనసేన అధ్యక్షుడు గణేష్ ఆదినారాయణ మాట్లాడుతూ ఇలాంటి పథకం వలన బీద, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో మేలని, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి పథకాల ద్వారా విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించే కార్యక్రమాన్ని నేడు వీఆర్సీ నగరపాలక సంస్థ జూనియర్ కాలేజీలో రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కార్పొరేషన్ కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం అమలుకి ఈ ఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. నూజివీడు మూడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తుందని ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మా ప్రీతమ నాయకుడు విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారి నేతృత్వంలో ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈ వసతి మధ్యాహ్న భోజనం చెప్పేసి దీనికోసం దాదాపు 130 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ మధ్యాహ్న భోజన పథకం అనే కార్యక్రమాన్ని 1984లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో ప్రారంభించబడింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేకంగా 2018లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించబడింది. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రద్దు చేసేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మళ్ళీ ఏ పేద విద్యార్థి కూడా నూజివీడు ముడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను అభివృద్ధి పరుస్తుందన్నారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందుకోసం ఈ ఏడాది 27.39 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరంలో 85.84 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్స్ మరియు స్కానింగ్ సెంటర్ల మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్పిటల్స్ బాధితుల సమితి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిజామాబాద్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ ల్యాబ్ మరియు స్కానింగ్ మాఫియా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. పల్లెల నుండి నగరానికి వైద్యం కోసం వస్తే మాఫియా అవసరం లేని టెస్టులు రాస్తూ డబ్బులు దండుకుంటున్నారని, గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో మహిళలకు సంబంధించిన అసభ్య చిత్రాలు చిత్రీకరించారని తెలిసి ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ కన్సల్టేషన్ లేకుండానే రిసెప్షనిస్టు ఎంఆర్ఐ రాసిన పరిస్థితి నెలకొందని అన్నారు. నిజామాబాద్ నగరంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు మాఫియాగా ఏర్పడి కేవలం వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకొని పేద, బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఈరోజు నిజామాబాద్ నగరంలో మెడికల్ మాఫియాను నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని హాస్పిటల్లో అవసరానికి లేకున్నా అనవసరంగా టెస్టులు రాయడం, ల్యాబ్లకు పంపించడం, స్కానింగ్ సెంటర్లకు పంపించడం, మెడికల్ మాఫియా అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నది. ఏదైతే నిజామాబాద్ నగరంలో కొంతమంది ముఠాదారులు
ఒక ఏకపక్షంగా తీసుకొని వారు కొన్ని హాస్పిటళ్లను మేనేజ్మెంట్ పేరు మీద తీసుకొని ఈరోజు మెడికల్లో కానివ్వండి, ల్యాబుల్లో కానివ్వండి, స్కానింగ్ సెంటర్లో ఒక రేట్లను ఫిక్స్ చేసి ఈరోజు పేద ప్రజల యొక్క రక్తాన్ని పిండుతా ఉన్నారు. ఈరోజు అనారోగ్య కారణంగా వచ్చినటువంటి పేదలను ఇంకా వారి యొక్క ఆస్తులను లాగడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ఈరోజు మెడికల్ మాఫియా నడుపుతా ఉన్నారు. ఈరోజు కమిషన్ల పేరు మీద ఈరోజు నిజామాబాద్ నగరంలో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. గతంలో ఒక స్కానింగ్ సెంటర్లో అమ్మాయిల యొక్క లేడీస్ యొక్క నగ్న చిత్రాలను కూడా తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా దాంట్లో చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమైందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్యన నిజామాబాద్ నగరంలో ఆ హాస్పిటల్లో సంబంధితమైనటువంటి డాక్టర్ లేకున్నా కూడా ఉన్నట్లు స్క్రిప్షన్ రాసి ఆ యొక్క స్కానింగ్ సెంటర్లకు పంపించడం సంఘటనలు ఓపీలు రాసి పంపించినటువంటి సంఘటన చూసాం. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, నిజామాబాద్ నగరంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. వారు అనుకున్నటువంటి ట్యాబ్లెట్లే రాస్తా ఉన్నారు, వారు అనుకున్నటువంటి స్కానింగ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు లక్ష్యాన్ని మించి డబ్బులు సంపాదించేటువంటి ఒక నిర్ణయంతో ఈ యొక్క మాఫియా జరుగుతూ ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఎంహెచ్ఓ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు సరైనటువంటి నిర్ణయం కూడా తీసుకోకుండా దానిపైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి దీనబంధు కాలనీలోని ఓ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. బాత్రూంలోని గీజర్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. పాక్షికంగా బెడ్రూమ్, బాత్రూమ్ దగ్ధమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. ఇప్పుడు మనం ఓపెన్ చేయగా గాలికి మళ్ళా మండుతుంది, మండి ఆరిపోయింది. హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్రాంక్లిన్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచుగా దాడులు చేసినా ఆహార పదార్థాలు తయారు చేసేవారు మారటం లేదు. అధికారుల అలసత్వమో అవినీతితో తెలియదో కానీ ప్రజలు మాత్రం కులిన పదార్థాల వినియోగం చేసిన ఆహార పదార్థాలు తయారీదారుల చేతిలో మోసపోతూనే ఉన్నారు. మచ్చబోలారం మ్యాంగనీస్ కేక్ షాప్లో విపరీతమైన బొద్దింకల మధ్య కేక్ల తయారీ చేస్తున్నారు. కాలం చెల్లిన ఆహార పదార్థాల వాడకం, అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్లు, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కేక్ల తయారీ చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.